హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో అముక్తమాల్యదలో మాలదాసరి కథ యొక్క సారాంశాన్ని తెలుసుకుందామా మరి. అముక్తమాల్యద ప్రబంధంలోని కథ శ్రీ వరాహ పురాణాంతర్గతము. శ్రీ వరాహ భూదేవి సంవాదంలో భగవద్గాన మహత్యమును ప్రతిపాదించు నలువ అనగా బ్రహ్మ 4వ సర్గలో చండాల బ్రహ్మరాక్షస సంవాదము కథ కలదు. బ్రహ్మరాక్షసుడు పూర్వజన్మమున సోమశర్మయను బ్రాహ్మణుడు. ఇతడు యజ్ఞకర్మ సమాప్తి నొందకముందే శూలదోషముచే దీక్షా దినములలో మృతి చెందెను. అతడు మాతంగుని అన్నగా మాలదాసరి దయవలన ముక్తి నొందెను. ఈ కథను గ్రహించి రాయలు ఏ సంబంధము లేకున్నను కల్పించి కొన్ని మార్పులు చేసి అముక్తమాల్యదలో విశిష్టాద్వైత మత సాంప్రదాయంబున యుక్తి చాతుర్యమును జ్ఞాన సంపూర్తిని కనబరిచి మిక్కిలి సొగసుగా రచించెను. భూదేవికి వరాహదేవుడు చెప్పిన కథ. మాలదాసరి చెప్పరాని అనగా పంచకులమున జన్మించినవాడు. ఇతడు నిత్యము తన పల్లె నుండి తిరుక్కురుంగుడియను దేవాలయమునకు వెళ్ళువాడు. నా భక్తుడు. పూర్వము నేను వామనావతారమున నివసించిన దివ్యదేశమునకు మూడామడల దూరమందొక పల్లెలో నివసించువాడు. జాము పొద్దున లేచి మంగళకైశికి రాగము చేతమ్మముగానము చేయుచుండును. అతడు మా భక్తుడు. మాకు వర్ణాశ్రమాచారములయందు ప్రీతి కావున అది తెలుసుకొని ఆధిక్యమునకు పోక తన కులాచారమందే నిలిచి నిర్మల హృదయుడైన ఆచండాల శరీర సాంగత్యమనడు మసిగుడ్డలో గట్టిన మాణిక్యము వలె నున్నవాడు. అతని వేషధారణ ఇట్లున్నది. నూన అంటి తోలు చొక్కా, తలకు కట్టిన కుల్లాయి ఉన్నది. శంఖచక్రములు పోలు చెవుపోగులు, చేతిలో దీపస్తంభమును, తోలు తిత్తియు, చేతిలో బాణపు అమ్మును, బోడి బాణము, మెడమీద మొగలి ఆకుల గొడుగును, భగవత్పాదుకయు, గుర్రపు జూలు వంటి వెంట్రుకలు గలవాడను. సోరకాయ దండెమును, చిన్న వీణ, చిట్టి తాళములు, చంకలో భవనాసియు, పరుగు వేగము చేత ధ్వనించే తులసి పూసల దండయు, మాసిన శరీరమును, మట్టితో పెట్టిన తిరునామమును, కైశిక పాడుతూ ఆడుతూ నిద్రలేక ఎర్రబారిన కండ్లు గల వాడను. నడుముకు పసుపు నింపిన చిన్న తోలు సంచియు కలిగి అలరారుచు ఆ మాలదాసరి భగవంతుని సేవకై వచ్చుచుండెను. ఆ మాలదాసరి ఇతర చండాలుర కంటే సజ్జనుడును. చెక్కిళ్లపై ఆనంద బాష్పములు రాలు మందగ భగవంతునిపై కీర్తనలు పాడి ఆ సమీపమునందు తాను ధరించి తెచ్చుకున్న బరువులు దించి భక్తిచే గగుర్పాటు గలవాడై గానరక్తి చేత పాషాణములు కరుగునట్లు చాండాలికయను వీణను వాయించును. ఎండను, ఆకలిని, దప్పికను, గాలిని లెక్క చేయక అపర్ణాహవేళ వరకు భక్తి చేత మంగళకైశిక రాగం పాడుతూ నాట్యమాడుచుండును. ఇట్లు చాలాసేపు భగవంతుని గుడి ఎదట నమస్కరిస్తూ ఆడుచుండును. దేవుని గర్భగృహము కడిగిన నీరు లోపలి తొట్టి నుండి బయటకు వచ్చి రాతి దొట్టి నిండి ఆపై ఆ నీరు కాలువగా పారి దూరంలో మడుగు కట్టేది. ఆ రాతి దాటిలోని నీటిని ఒక శూద్రుని చేత తెప్పించుకొని త్రాగి ఉండువాడు. ఇట్లుండగా శ్రేష్ఠ జాతి వారు గుడి లోపలికి బయటికి వచ్చిపోవునప్పుడు వారికి దూరంగా తొలగిపోవుచుండెను. ఎండకు గాలికి ఆడిపాడి అలసిపోవునంతలో దేవుని ప్రసాదం పంచిపెట్టే సమయం వచ్చేది. ఇంతలో 4వ జాతి శూద్ర జాతి వాడు సంతోషించి దయయుంచి ప్రసాదమును మాలదాసరికి పెట్టును. దానిని తృప్తిగా భుజించి తీర్థము గ్రహించువాడు.
నికృష్టమగు జీవితము గడుపుతూ నీచభావము క్లేశముగాను కనిపించును. గుడి వద్ద చూచిన వారు కనికరింతురు. కోవెల బయట పలుకరాళ్లకు అవతల నిల్చుండి ప్రాకారమున కావలనే ప్రదక్షిణములు చేసుకొని ప్రొద్దుపోగానే తన పల్లెకు చేరువాడు. ఇట్లు కొంతకాలము పోవగా ఒకరోజు రాత్రి ఆ మాలదాసరి నివాసము సమీపమున ఒక పిల్లి కోళ్ళ గుంపులో చొరబడింది. కోళ్ళు భయపడినవి. కోళ్ళ చప్పుడు విని దాసుడు తెల్లవారు సమయమైనది అని తొందరలో తాను నిత్యము గుడికి వెళ్ళు తీరుగానే బయలుదేరి తన మార్గమున వెళ్ళెను. మార్గమధ్యమున చీకటిలో వెర్రితీగ తొక్కినాడు. అడవిలోను పాడుబడిన పొలములోనూ తిరిగినాడు. దారి తప్పినవాడు కావున పాడుబావులు, పెంటలు, గుంటలు, కోరింద చెట్లు, చిట్టిరేగు, రేగు, కసింద పొదలు, గునుగ కసువు దాటినాడు. ముండ్ల పొదలు, ఉత్తరేని సంబంధపు ముళ్ళు కాళ్లకు తగులగా పల్లేరుగాయలు ముండ్లు గుచ్చుకొనగా వాటిని దాటిపోవుచుండెను. కొంత దూరంలో 2 కోసుల విశాలమైన ఊడల మర్రి వచ్చినది. ఆకులు రాలి వాటి మీద పురుగులు తినిన గీతలు ఈ దాసరిని అటు వెళ్ళవద్దనియు అచట బ్రహ్మరాక్షసులు గలరని తెలియజేయు అక్షరములు వ్రాసి పంపుచున్న ఉత్తరముల వలె కనిపించెను. దీని వలన బాటసారులకు ఇటు వెళ్ళవలదని సంకేతము దొరుకుచుండెను. కాని ఏమీ తెలియని ఆ దాసుడు ఆ మార్గమున వెళ్ళి మర్రి చెట్టు చెంతకు చేరెను. మర్రి చెట్టు కింద బ్రహ్మరక్కసులు ఎంతోమందిని చంపి మెదడు జుర్రి పారవేసిన తలపుర్రెలు కనిపించెను. మాంసమును తిని పడవేసిన ఎముకలు కనిపించెను. శరీర చర్మములొలిచి కంపల మీద పారవేయగా ఈగలు మూగి రూపు కానక రాకుండా నుండెను. మానవాయవయముల కొరకు మృగములు పీకులాడుచుండెను. ఇంతటి బీభత్సమును ఆ దాసరి చూచెను. ముందరి కాళ్ళ మీద చాగలిపడి పైకి తలెత్తి ఎముకలు ఎత్తును పరుగెత్తుచున్న కుక్కల చేతను, మాంసపు ముద్దలు నోట కరుచుకొని పోవు కుక్కలు కొమ్మలను తగులుట చేత ఎగసిపడుచున్న ఈగల రొదను వినిపించుచుండెను. అడ్డము వచ్చిన కోతులకు ఆ బ్రహ్మరాక్షసి అరచేతి దెబ్బలు తప్పకుండెను. ఇవన్నీయు కనిపించుట చేత ఇచట ఎవడోయున్నాడు, మానవుడు కాడు అనే తీరును ఆలోచింపజేసెను. మానవ శరీరమును కౌపీనముగా ధరించిన వానిని, పెద్ద కడుపు శవమును నడుముకు చుట్టుకొన్నవాడును, పాపన చీమల చేత వంకర జీడి చెట్టువలె రక్తవర్ణము గల దుప్పటి చేతను నల్లని మోము గల వానిని, ఏనుగు తల వంటి తల వాడి అయిన కొరలు గలవానిని, బాటసారులను చంపి తినువాడను, వచ్చిపోయే వారి కొరకు కొమ్మల నెక్కి చూచువాడను, పేగుల సన్నిధమును వ్రేలాడు కడుపును, ఏనుగు కాళ్ళ వాడను, చెంబు వంటి తలను, ముచ్చెన గుంట వంటి జుట్టును, కండలు పెరిగిన కన్నులు గలవానిని, ఆడుదయ్యాలను తింటున్న వాడను, కుండల ఆకారము గల మోకాళ్ళు గలవానిని అనగా బ్రహ్మరాక్షసుణ్ణి మాలదాసరి చూచెను. ఇంతలో కనిపించిన మాలదాసరిని చూసి, ఏయ్, ఎక్కడికి పోతావ్ అని అరచి చెట్టు మీది నుండి కిందకు దూకెను. రాత్రి పగలు భగవంతుని నమ్మిన వాడైన దాసుడు తన వద్దకు గల జోడమ్మును ధరించి రాక్షసునితో బలముగా యుద్ధము చేసెను. రక్కసుడు దానిని విరిచివేసెను. ఆ దాసరియు మిక్కిలి బలగర్వంతో ఎదుర్కొనెను. తన్నులు, గ్రుద్దులు, పోటులు పొడుచుటను చేసుకొనిరి. దాసరి రాక్షసుని కొట్టి కొట్టి అలసిపోయెను. చివరకు రాక్షసుడు ఆడరాక్షస స్త్రీలందరూ పిలవగా వారందరూ చెట్టు దిగిరి. వానిని పట్టుకొని రండి
అరచెను. వారు అట్లే ఆ దాసరిని పట్టుకొనిరి, మర్రి చెట్టునకు కట్టివేసిరి. నీవు క్రొవ్వు కలిగి బలిసినావు. నా కత్తి దెబ్బతో నీ బోడితలను ఖండించి రక్తధారలను పానము చేసెదను. నీ మాంసఖండములను ఆడుదయ్యాలు కడ్డికి గుచ్చి కాల్చి తినెదరు. తోటితో పులున నడుమన నరుల యొక్క పుర్రెల నీయడు కుండల నుండి కారుచున్న మద్యమును త్రాగెదను అని బుసకొట్టుచు నీచుడగు ఆ రాక్షసుడు మదము చేత ఉన్మత్త భాషణము చేసెను. ఆ సూరియాలుని బ్రహ్మరాక్షసుడు కట్టి మర్రి చెట్టున కానింపగా నతడు ధైర్యంతో ఆ రాక్షసుణ్ణి చూసి ఇట్లనియే, ఓ రక్కసుడా, ఒక్క మాట వినుము. వేగిరమెందుకు? దేవతలు కూడా నిన్ను జయింపలేరు కదా. కంచములోనికి వచ్చిన అన్నము అను నేను ఇక మీదట ఎచ్చటికి పోగలను? నీతో పెనుగులాడను. స్వజీవ సంరక్షణము ఒకంత పాపము. ఆ పనికి నేను పూనుకొనను. నీవు కోపగించకుము. నాకు శరీరము పట్ల ఆపేక్షయు లేదు. ఈ శరీరము నశించుటయే మేలు కదా. చెండాల జన్మము పోవుటకు ఎవ్వడైనా ఒక పుణ్యపురుషుడు రాడా? వచ్చి మోక్షమును కల్పించడా? శాశ్వతముగా నా శరీరమునకు ముక్తి కల్పించడా? శిబిచక్రవర్తి మొదలగు వారు నాకు మార్గదర్శకులు కారా? వ్యాధి చేత, పిశాచముల చేత, వృక్షికముల చేత, విషము చేత, పెద్ద మనోవ్యాధి చేత, ఉదకము చేత, చోరుల వలన, మృగము, అగ్ని వలన, స్త్రీధన వ్యాసంగముల చేత, పుండు చేత, సర్పము వలన, పిడుగు వలన ప్రాణము వ్యర్థముగా పోవుట కంటే నిన్ను పోషించుటలో నాకు తృప్తి కలుగును. అది అటుండనిమ్ము. నేనొక నీతి చెప్పెదను. నా మాట ప్రాణభయము చేత చెప్పినది కాదు, పని గడుపుకొనుటకు చెప్పినది కాదు. ఒక్క జంతువు కాదు, దేవయోనివి నీకును మా వలె కాళ్ళు చేతులు అవయవములు ఆలోచనలు సమానమే. మరచిపోయి ఇట్లు పలికితివి. వృక్షస్థావరముల కంటెను, పురుగుల కంటే, కీటకముల కంటే, మృగాదులకును, వాటికంటే పశువులకును, పశువుల కంటే మాకంటే మీకును శరీర పటుత్వము గలదు. జ్ఞానము ఎక్కువయును. రోతయైన హితాహితముల యొక్కయు చంపదగని అనియు, తినదగినది తినదగనిదియు, త్రాగదగనిది వాని యొక్కయు వివేకము లేకుండుట తగునా? ఇది రుచి కాదు, పవిత్రము కాదు. ఈ ఆహారం పాపకరమైనది. హింస బాధాకరము, పరలోక ప్రాణాంతకంబు కదా. ప్రాణభీతి మనుష్యులము. ఎప్పటికైనా చావు తప్పదు. నీటిలో మునగవచ్చు, పరమాణువు చేత చావు రావచ్చును. సముద్రమందు పర్వతము పరమాణువు సమానమగుటను. హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఎన్ని సంవత్సరములు జీవించియు చావలేరా? అట్లే యముని చేత చిక్కక తప్పదు. అన్నిటికీ యముడు అధిపతి. యముని పట్టణమునందు దురాచారము చేసిన మాకు తప్పని ఇట్లు నరకబాధను మీకును తప్పదు. కావున అన్నిటికీ ఆహారమే కారణం. యజ్ఞపురోడాశ ఆహుతుల భక్తులగుట చేత దేవతలు దీర్ఘకాలము జీవింతురు. చంద్రుడు అమృతమునిచ్చి తృప్తి కలిగించును. కావున చంద్రుని ప్రథమ కలను అగ్ని త్రాగును. కావున విచారించి నడువుము అని ఆ మాలదాసరి రాక్షసునికి చెప్పగా నతడు నవ్వి ఇట్లనియే, చదువుల చేత బాధింపకము. మేము చదువని శాస్త్రములు వేదములు లేవు. అవి మాకు రుచింపవు. అన్నిటికీ ఆద్యమైనది అగ్ని అనడి మాట వినియుందువు కదా. మమ్మును దేవతల తోబుట్టువులని చెప్పితివి. మరి ఆ దేవతలు అమృతము త్రాగినవారు కదా. మరి
పాడమిటి నాటి చంద్రకళను అగ్నిపానము చేయుచుంటివి. కావున అగ్నిహోత్రుడు సర్వభక్షుడు కదా, కావున ఆ ఆచారము పాపము కదా. మరి నాకు గల పెద్దల ఆచారము తప్పు కాదు కదా. హరికి చెలికాడు వాహనమైన గరుత్మంతుడు తాను తెచ్చిన సుధను దేవతలకు ఇచ్చెను. తరువాత సర్పములను తనకాహారముగా వరమును పొందెను. ఇది అమృతమునకు సమానమగునా? నిద్రాహారములు లేక చదివి నీవు పొందినదేమి? పురుషుడు ఈ శాస్త్రముల యొక్క అర్థవాద సంబంధములగు కళ్ళమాట విని చెడిపోయేడువాడు ఎవ్వడూ లేడు. ఈ చదివిన కూర కొత్త రుచిగలది, ఆ కూరనే కొంత పెట్టమందును. నీకీ చదువుల చేత నా వలన నంతకంటెనే మేలును కలుగదు. నీవెన్ని చదివినా నిన్ను వధింపక విడువను. దేవతల గురువగు బృహస్పతి మతమును పొంది నీ స్వంత మాటలచే పరిహారము చేయుటచే దాసరి ఆహా కృష్ణ కృష్ణ అని ఇక లాభము లేదని భావించి వాని భావమును అంగీకరించి నీవు అన్నీ తెలిసిన వాడవు, నేను నరుడను, నీచజాతి వాడను, ఏ శాస్త్రములు చదవలేదు, నీకు సమాధానము చెప్ప సమర్థుడనా? నా మాటలలోని తప్పులు మన్నించిన వేడుకోలును వినుము. రాక్షసుల అందు ప్రసిద్ధుడవు, కీర్తికాంతిని గలవాడవు. నా శరీరము నీకిచ్చుటను తప్పింపను. ఒక్క వ్రతమునే ముఖ్యముగా నెంచినవాడను, అది 7 అడుగుల నడిచిన స్నేహము. మనమిరువురము స్నేహితులము కావున నా వ్రతము సఫలము చేయమని దాసరి ప్రార్థించినాడు. అది ఏమిటనగా, ఈ దగ్గరలో తిరుక్కురుంగుడి కలదు, ఆ వైకుంఠ స్వామిపై పాడివత్తును. తర్వాత నీకాహారమగుదును. అది ఏ వ్రతము ఇట్లనగా, ఆ బ్రహ్మరాక్షసుడు నవ్వి దాసరిని చెంపపై కొట్టి, ఓయి దాసరి, చక్కగా బొంక నేర్చితివి. అడవిలో దారి దోపిడీలు చేసి శరీరం పెంచి వైరాగ్యం చేత నిన్నటి నుండియే దాసరివాడవు. ఏ దేశమునందైనా తన నోటికంది వచ్చిన యాహారమును విడిచి వాడుండునా? బాస ఇచ్చి వచ్చితినని తన శరీరమును ఒక్కని కాహారముగా నొసగినవాడను లేడు. కావున విడువను చండాలుడా, నీ మాట నమ్మను. ప్రసంగములు టక్కులు మానుము అని హెచ్చరించెను. అప్పుడు దాసరి చెవులు మూసుకొని నారాయణ అని స్మరణ చేసి, హరిదాసుడు, ఓ రాక్షసుడా, నన్ను నమ్మినచో ఒక్క ప్రమాణము చేత విశ్వసింపుము. నేటి దినమే నిన్ను నేనే ప్రకారముగానైనా చేరరాకపోయితిని. విష్ణువుని తోడ సరియగు దేవుడున్నాడని చెప్పెడు వాని పాపమున పోగలవాడను అని దాసుడు ప్రమాణం చేసెను. అప్పుడు రాక్షసుడు మారు పల్కగా కట్టు విడిచెను. ఇందులో ప్రమాణం గలదు, నేను చెప్పిన సమయానికి నిన్ను చేరకపోతినేని. విష్ణువుని తోడ సరియగు నొక దేవుడున్నాడని చెప్పెడు వాని పాపమున పోగలవాడనని దాసుని ప్రమాణము. దీనితో ఆ రాక్షసుడు మారు పల్కగా కట్టు విడిచెను. ఇది ఏ ప్రమాణము. వెంటనే మాలదాసరి తిరుక్కురుంగుడికి బయలుదేరి మ్రొక్కు చెల్లించుకొని చాగిలి మొక్కి దండ ప్రమాణము చేసి మంగళకైశికి రాగతునులతో కీర్తించి వెంటనే రక్కసుని చేరుకొనెను. ఇది వ్రత నియమము. మాలదాసరి మాట తప్పనివాడయి రక్కసుని చేరి ఇట్లు పలికిచున్నాడు. నీచెర వదిలి వెళ్ళిపోయి స్వామి సేవ చేసి ఎల్లబంధములు వదిలి వచ్చిన నాడను నీవు నన్ను బంధ విముక్తిని చేసి పంపినప్పుడు ఏ కాళ్ళు కడుపు చేతులు ఉన్నవో అవియే అట్లాగే ఉన్నవి చూచుకొమ్ము అని చెప్పాను. ఆ దాసరి సత్యపు మాటలకు ఆ రాక్షసుడు ఆనంద బాష్పములు రాల్చెను.
సంతోషము చేవులకతుడై ఎండలో సూర్యాలుని దగ్గరకు వచ్చెను. పర్వతము వంటి శరీరము గల రాక్షసుడు హరిదాసుని చుట్టూ ప్రదక్షిణములు చేసి పాదాలపై పడెను. దాసుడు వానిని లేవనెత్తి కౌగిలించుకొనెను. రాక్షసుడు దాసుని పాదమునెత్తి తలమీద పెట్టుకొనెను. దేవతల యందును రాక్షసుల యందును మునుల రాజుల యందును ఇంతటి సత్యము లేదు. నీ సత్యమే సిద్ధాంతము. నేను పెద్దవాడను కావున నీతో సమానమగు సత్యవంతులు లేరని ప్రమాణము చేసెను. గానరస ప్రవాహమునందు మునుగకుండా నీ వీణాకాయము దేల్చును కావున తనను తరింపజేయమని కోరెను. ఆ పరమభాగవతుడగు దాసరి తన గానవ్రతమును వనరించి తినని రక్కసుని కౌగిలించుకొని, ఓ రాక్షస, నీ దయచేత ధన్యుడనైతినని చెప్పెను. నీవింత పుణ్యాత్ముడవు కావున పుణ్యజన్ముడను బిరుదు నీకే చెల్లినది. నీ కులము వారందరికీ నీకు వచ్చిన పుణ్యమే భూషించును. ఇక అధిక ప్రసంగము లెందుకు? ఆకలిగొన్నవాడవు, నీ కడుపు నకనకలాడుచుండును. నీకు మేము బ్రహ్మ విధించిన కూడుగా గలవారము. దోషము లేదు, నా దేహమును తినుమనెను. అంతటా రాక్షసుడు, ఇంతకాలము మనుష్య మాంసాహారమే తింటిని, మహాపాపము చేసి ఇట్లయితిని. శరీరము పెంచుకొని ఎవరో ఒక తపసి రాకపోవునా అని వీక్షించి తిని. నీవు వచ్చి పుణ్యము కట్టుకొంటివి కావున నీ వంటి భాగవతులు మా వంటి వారిని రక్షించితిరి. ఇక పరుస వేధింపుమును బంగారము చేసినట్లు మీరు మమ్ములను పవిత్రులను చేయవలసియునని కోరినాడు. శరీరము నొల్లక జాలిపడి రక్కసుడు దాసుని వేడుకొని ఉపకారము చేసి ముక్తి కల్పింపజేయమన్నాడు. నీవు నేను అనేక జన్మము లెత్తిన నారము గాని విష్ణుభక్తి గలవారము గాము. కావున మరలా జన్మములు వచ్చుచుండెను. ఇక విష్ణుభక్తి కలిగిన మరు జన్మ లేదు. చేపమ్రింగిన నీటి చేత సముద్రపు నీరు తగ్గునా? నీవు తలచిన విష్ణు కీర్తనమునకు తక్కువగునా? పాపహేతువులు మానినవాడను నన్ను దరిచేర్చుమనగా ఆ దాసరి తన మంగళకైశికి రాగము చేత ముక్తి ప్రసాదింపజేసెను. రాక్షసుని రూపము మారిపోయెను. ఇది మాలదాసరి యొక్క సారాంశము. ఇందులోని పాత్రలు విష్ణుమూర్తి, మాలదాసరి, రాక్షసుడు.